ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నష్టపోయిన తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటున్న జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ తనఖా బాధితులు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పై దృష్టి కేంద్రీకరించాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజ్యోతి. బొట్టాయిగూడెం రామచంద్రపురంలో ఘనంగా జరిగిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వామిశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు. ద్వారకా తిరుమలలో 2000 రూపాయల టికెట్ వ్యవహారంపై నిరాశనకు గురవుతున్న భక్తులు, అన్నప్రాసనలతో సామాన్యులకు న్యాయం చేయాలంటున్న భక్తులు. కైకలూరులో జరిగిన ఒంటరి వృద్ధ మహిళల హత్య, దోపిడీ కేసులను ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్. 10 రోజులు కావస్తోంది. స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బందిని తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే పై వాళ్ళు రావాలని చెబుతున్నారే తప్ప సరైన రీతిలో స్పందించడం లేదని జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నందు గోల్డ్ తనఖా పెట్టి మోసపోయిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 85 మంది బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి 5 కేజీల మేర బంగారం మాయమైనట్లు తెలియజేస్తుంది. పేపర్ కథనాలలో 4 కేజీల పైచిలుకు బంగారం గోల్మాల్ అయినట్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ ఖాతాదారులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ బాధను వివరించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దశల వారీగా ఆందోళన చేస్తూ అటు పాలకులు ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ తాకట్టు పెట్టిన మోసపోయిన బంగారపు ఆభరణాలు ఇప్పించాలని కోరుతున్నారు. ఆ రోజు బ్యాంక్ అధికారులు వారి కాగితాలలో ఉన్నట్లుగా కొదవ పెట్టిన బంగారం ఆభరణాలు ఇస్తారా లేక ఖాతాదారులు పూర్తిగా పెట్టిన బంగారం ఇస్తారా అనేది మీమాంసగా మారింది. అంతేకాకుండా పోయిన బంగారపు ఆభరణాలకు వడ్డీ చెల్లింపులు ఏ విధంగా వేస్తారు అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆభరణాల రూపంలో బంగారం ఇవ్వని పక్షంలో బంగారపు ముద్దల రూపంలో ఇస్తే తరుగు మజూరీ ఏం చేస్తారు అనేది ప్రశ్నిస్తున్నారు. కేవలం 10 రోజులు బ్యాంక్ ఎదురుగా టెంట్ వేసి తాగునీరు మాత్రమే సరఫరా చేశారని, తినడానికి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ 10 రోజుల పాటు ఖాతాదారుల సమయంతో పాటు పని వేళలు సైతం వృధా అయ్యాయని, తమంతా కూలీ నాలి చేసుకుని జీవించే వ్యవసాయేతర కుటుంబాలకు చెందిన వారమని, తమ మానసిక ఆందోళనను ఏ విధంగా పరిగణించి నష్టపరిహారం చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారా అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులతో పాటు తాము కూడా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఎవరు ఏం చేసినా మోసపోయిన ఖాతాదారులకు న్యాయం చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. విచారణను వేగవంతం చేసి మోసం చేసిన బ్యాంకు సిబ్బంది దొరికేంత వరకు కాకుండా బ్యాంకే బాధ్యత తీసుకుని 2-3 రోజులలో బాధితులకు బంగారం ఇచ్చే ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. అవసరాల కోసం బ్యాంకులో ఆభరణాలు కొదవ పెడితే ఈ విధంగా మోసం చేయడంపై దుమారం రేగిన విషయం వీక్షకులకు విదితమే. ఇప్పటికే చాలా మంది బ్యాంకు వద్ద మండుటెండలు ఎదురు చూసి కళ్ళు తిరిగి పడిపోయారని, వారిని సైతం ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. సుధాకర్ అండి, నా జంగారెడ్డిగూడెం. మాది 32 కాసులు వడ్డాణం పెట్టానండి. మొత్తం లేపేశారండి. అది మొత్తం ఎంటీ ఒక 88 గ్రాములు కాయిన్ ఇది పెట్టారండి, రింగు. అది ఒరిజినల్లో డూప్లికేట్ తెలియదు మాకు. నా వడ్డాణం మొత్తం రీప్లేస్మెంట్ చేశారండి, ఎత్తుపోయి. దీని గురించి న్యాయం చేయమని బ్యాంకు వారిని కోరాము. పోయిన బంగారం మొత్తం వాళ్ళకి తేలిన బంగారం సుమారుగా 5 కేజీల దగ్గర ఉందండి. దీనికి ఈ 5 కేజీలు బాధితులందరికీ కూడా బ్యాంకు వారు తత్వరమే న్యాయం చేయాలని కోరుతున్నాం. మాది జంగారెడ్డిగూడెం అండి. నా పేరు సీతారాం బాబు. నేను 6 కాసులు పెట్టాను. 2 గాజులు లేపు 2 ఉంచాడు. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ అయితే పెట్టుకో అన్నారు కాబట్టి మేకింగ్ ఛార్జీతో కలిపి ఇప్పించవలసిందిగా అందరి తరఫున నేను కోరుతున్నాను. బ్యాంక్ వాళ్ళు కూడా మేకింగ్ ఛార్జీలు కలిపి ఇస్తేనే బాగుంటుందని, అందరికి ఆమోదంగా ఉంటుందని. అదే గోల్డ్ ఇస్తే బిస్కెట్ ఇస్తే పెట్టుకోడు కదన్నాడు. మేకింగ్ ఛార్జీకి మన మేకింగ్ ఛార్జీలతో కలిపి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ పెట్టి పోయిన బాధితులు అండి. సుమారు ఈ రోజు నాటికి 5 కేజీల వరకు బంగారం పోయింది. మేము 10 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇక్కడ అయిందంట నీరు నిప్పులు లేకుండా. చాలా మంది అయితే బాధితులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కళ్ళు తిరిగిపోయి పడిపోయారు. ఒకళ్ళిద్దరికి గుండెపోటు కూడా వచ్చిందండి. దయచేసి బ్యాంకు వారు, ప్రభుత్వం వారు మాకు సంబంధించిన గోల్డ్ మాకు ఇప్పించవలసిన కోరుతున్నాం. అలాగే ఇందులో చిరు వ్యాపారులు
చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే వారు కూడా పెట్టుకున్నారు. వారికి కూడా త్వరగా న్యాయం చేస్తే వారి ఇబ్బందులు కూడా తీరుతాయని కోరుకుంటున్నాం. అలాగే తరుగు మజూరు మేము పెట్టుకున్న బంగారానికి లోన్ అడిగితే, మేనేజర్ గారిని అడిగితే అమౌంట్ ఆ రోజుకి అమౌంట్ ఎంత ఉందో అంత ఇస్తామంటున్నారు. దాంతోపాటు మాకు తరుగు మజూరు కూడా కలిపి ఇవ్వాలి. ఒక వడ్డానం పెట్టుకుంటే 35 గాజులు వడ్డానం పెట్టుకుంటే దానికి 2 గాజులు తరుగు తీసేస్తున్నారు. ఆ తరుగు మజూరు కూడా కలిపి ఇచ్చి బాధ్యతలు ఆదుకోవాలని కోరుతున్నాం. మేము పోలీసు వారికి నిన్నటికి 4 కేజీలు పోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చెప్పడం జరిగింది. వాళ్ళకి కాదండి, ఇది మేము బాధితులు 1500 మంది చెక్ చేయగా కొంతమంది వెళ్ళిపోయారు. 89 మంది మాకు పోయిన వాళ్ళు పేర్లు ఇస్తే వారి దగ్గర పోయిన బంగారం అంతా కూడితే 5 కేజీల వరకు వచ్చిందండి. బ్యాంకు వారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, 4 కేజీలు వచ్చిందని ఇచ్చారండి. ఇది వాస్తవం కాదు. సుమారుగా 5 కేజీల వరకు బంగారం పోయిందండి. ఈ బంగారాన్ని రికవరీ చేసి బాధితులకు త్వరగా అందజేయవలసిందిగా కోరుచున్నాం. బ్యాంకులో కుదబెట్టిన సభ్యులు చిన్నకారు రైతులు ఉన్నారు, చిరు వ్యాపారులు ఉన్నారు. వారందరూ కూడా పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఈరోజు బ్యాంకులో బంగారం పోయిందంటే వారందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. సుమారు ఈ రోజుకి 2700 ఖాతాలు ఉన్నాయని చెప్పారు. 2700 ఖాతాల్లో మొన్న 15వ తారీఖుకి 1500 ఖాతాలు చెక్ చేయగా సుమారుగా మా దృష్టికి వచ్చింది 5 కేజీలు చిల్లర వచ్చిందని చెప్పడం జరిగింది బాధితులు. బ్యాంకు వారు ఏమన్నారంటే 4 కేజీల వరకు లెక్క చెప్పారు. మరి ఉన్న ఖాతాలు కూడా చెక్ చేస్తే ఇంకెంత బంగారం వస్తుందో తెలియదు. దయచేసి వారు త్వరగా రికవరీ చేయవలసి కోరుతున్నాం. అలాగే 10 రోజులు బట్టి కూడా బ్యాంకు దగ్గర టెంట్లు వేయడం జరిగిందండి. టెంట్లు వేసి కుర్చీలు వేసి మంచీలు పెట్టారు. గత 2 రోజుల నుంచి ఇక్కడ బ్యాంకు దగ్గర టెంట్లు తీసేశారు, కుర్చీలు తీసేశారు, మంచీలు కూడా పెట్టలేదండి. ఇక్కడికి వచ్చిన బాధ్యతలందరూ కూడా ఎండలో ఉంచుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒకళ్ళిద్దరికైతే ఇందాకే కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వారిని ఇప్పుడు హాస్పిటల్కి కూడా చేర్చడం జరిగిందండి. దయచేసి ఈ బాధితులందరినీ కూడా ప్రభుత్వ వారు, బ్యాంకు వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రామాలలో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని ప్రతి ఓటరు ఇమ్యూమరేషన్ సహకరించాలని తహసీల్దార్ శ్రీవజోజి కోరారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జూలై 14వ తేదీలోపు బిఎల్ఓలు ఇచ్చే ఇన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, లేకుంటే ఓటు హక్కు రాదని తెలిపారు. ఓటర్లంతా సహకరించాలని కోరారు. గతంలో ఓట్లు ఎక్కడ వేశారో సంబంధిత బూత్ల వద్దకు వెళ్లాలని, బిఎల్ఓలు సైతం ఇంటింటికి వస్తున్నారని తెలిపారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను సైతం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నేను తహసీల్దార్ జంగారెడ్డిగూడెం మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల ప్రకారము ఇక్కడ మన బిఎల్ఓస్ మొత్తం 97 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. 90 అర్బన్, రూరల్ కలిపి 97 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా రిప్రజెంటేటివ్ చేశారు. వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మనకి 14వ తారీఖు నుంచి ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు ఇప్పుడు మీరు గమనించవలసిన కోరుతున్నానండి, ప్రతి ఓటరు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో ఆ బిఎల్ఓతో మాట్లాడి మీకు ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ మీకు అందకపోతే కనుక అతనితో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇంటింటికి తిరుగుతున్నారు. ఒకవేళ మీరు ఆ పాత ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఇల్లు కనుక మారి ఉంటే కనుక బిఎల్ఓకి ఐడెంటిఫికేషన్ ఉండదు. కాబట్టి మీరు లాస్ట్ టైము మొన్న జనరల్ ఎలక్షన్లో ఓటు ఎక్కడ వేశారో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ కానీ లేకపోతే కనుక బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి కానీ మీరు ఫోన్ చేస్తే మీ ఎన్యూమరేషన్ ఫామ్ను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. కాబట్టి అది కంపల్సరీ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలండి. బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి కానీ బిఎల్ఓ దగ్గర నుంచి కానీ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎమ్మటే మీకు మీ యొక్క కలర్ ఫోటోను ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మీద రైట్ సైడ్ పైన అతికిచ్చి మీరు ముందుగా ఆ ఫామ్లో మీరు కనుక 2002లో ఓటర్ లిస్ట్లో మీరు ఓటు వేసి ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ కాలంలో మీరు ఆ యొక్క డీటెయిల్స్ నమోదు చేయాలి. అలా కాకుండా 2002లో ఓటు కనుక వేయకపోతే కనుక రైట్ సైడ్ కాలంలో మీ యొక్క తండ్రి కానీ లేకపోతే మీ యొక్క తల్లిది కానీ, ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ తండ్రిది కానీ వాళ్ళ తల్లిది కానీ నమోదు చేసి కింద కాలంలో ప్రజెంట్ డీటెయిల్స్ నమోదు చేయాలండి. ఒకవేళ మీరు 2002లో ఎక్కడ ఓటు వేసారో మీకు అవగాహన లేకపోతే కనుక ఈసీఐ నెట్ అని ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్లే స్టోర్
గుంటూరులో మీరు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసి తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క పేరును ఇదివరకు 2002 వాటర్ లిస్టు జాబితాలో ముందు పేరును తర్వాత ఇంటి పేరు నమోదై ఉంటుంది కాబట్టి మీ మొబైల్లో తెలుగులో సెర్చ్ కొడితే మీ 2002లో ఓటు ఎక్కడ ఉందో దాంట్లో చూపెడుతుంది. ఎవరిది 2002లో ఒక 40 సంవత్సరాలు ఏవో నిండిన వాళ్ళదైతే చూపెడుతుంది. ఆ డీటెయిల్స్ని ఇప్పుడు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఫిల్ చేసి బిఎల్ఓకి అందించాలండి. అందిస్తే మీ ఓటు కనుక ఉంటుంది, లేకపోతే కనుక మీ ఓటు తొలగించబడుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తీసుకొని మళ్ళీ బిఎల్ఓకి మీరు అందచేయాలండి. అది ఎప్పుడులోగా 15వ తారీఖు లోపు అందచేయాలి. జూలై 15 లోపు అందచేయాలి. లేకపోతే కనుక ఓటు తొలగిస్తారు. మీరు నాట్ రేసుడు దాని కింద తొలగిస్తారు. ఒకవేళ అప్పుడైనా మీరు అభ్యంతరం చెందవలసలేదు. డ్రాఫ్ట్ రోల్ ఫైనలైజ్ ప్రింట్అవుట్ వస్తుంది 15 తర్వాత 21 దాకా డ్రాఫ్ట్ రోల్ వస్తుంది. దాంట్లో మీ ఓటు ఏ విధంగా ఉన్నదని పరిశీలించుకున్న తర్వాత మీరు మళ్ళీ అప్పుడు అభ్యంతరాలను మళ్ళీ బిఎల్ఓకి సమర్పించవచ్చు. అప్పుడైనా ఓటు మీకు ఉంచుతారు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడే మీరు ముందు వెరిఫై చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఏ విషయాలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా తహసీల్దార్ ఆఫీస్కి కానీ, అర్బన్లో అయితే కమిషనర్ ఆఫీస్కి కానీ వచ్చి మీరు విచారించుకోవచ్చు. ఇది ఎల్లవేళలా మా ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది తహసీల్దార్ కార్యాలయంలో. మీరు ఎప్పుడైనా సరే నాకైనా ఫోన్ చేయొచ్చు ఓటు విషయంలో. దాని వివరాలు మీకు తెలియపరుస్తాము. మా తహసీల్దార్ వారి కార్యాలయంలో మీకు తెలియపరుస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజుల నుంచి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ సర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీకు అందిందో లేదో ఒక్కసారి అవగాహన కల్పించుకోవాలి. ఈ మీడియా ద్వారా అందరూ తెలుసుకొని త్వరగా మీ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళకి అందించవలసింది కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజు కంపల్సరీ ముందుగా తీసుకోవాలి. మీరు కనుక పాస్పోర్ట్ సైజ్ తీసుకొని మీ దగ్గర రెడీగా ఉంటే కనుక ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు బిఎల్ఓ దాన్ని ఫిల్ చేసేసి మళ్ళీ అతను రిటర్న్ తీసేసుకొని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. లేకపోతే మీరైనా ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. 3 సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలోనే ఉండాలనే నినాదంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నమోదు శాతాన్ని పెంచి ప్రతి బిడ్డ అంగన్వాడీ కేంద్రంలో చేరేలా గ్రామాన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని ప్రాజెక్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బ్యూలా పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కేంద్రాల గురించి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు లక్ష్మీరాజ్యం, విజయలక్ష్మి, పద్మజ్యోతి, జంగారెడ్డిగూడెం మండల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామి శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయ్యప్ప స్వామి విగ్రహానికి అభిషేకాలతో పాటు అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా తోట, కొండ ప్రాంతం సరిహద్దు కంచె వద్ద చిన్నారి అదృశ్యమైందని భావిస్తున్న ప్రదేశంలో ఇనుప కంచెకు చిన్నారి ఆకారం పోలిన 2 బొమ్మలను పోలీసులు అమర్చారు. వాటిలో కొంత మాంసాహారం పెట్టి ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అడవి జంతువులు, కొండ చిలువ వంటివి ఏమైనా ఉంటే మాంసాహారం వాసనకు ఈ బొమ్మల వద్దకు వచ్చే అవకాశం ఉందని భావిస్తూ పోలీసులు వీటిని అమర్చారు. చిన్నారి జ్ఞానేశ్వరిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ కోణంలోనూ స్పష్టమైన ఆధారాలు లభించలేదని, జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు వర్షం పడిందని, ఇప్పుడు థర్మల్ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు. ప్లాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ
అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. విద్య ద్వారానే మాదిగ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత విసంపల్లి సిద్ధు మాదిగ అన్నారు. ఎల్లరిపాడు మండలం రుద్రమకోటలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమం మండల అధ్యక్షులు తుంగా శ్రీను మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పోలవరం ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గో టు విలేజ్ 40 డేస్ ప్రధానంగా 3 విషయాలపై చర్చించారు. ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ జెండా దిమ్మల నిర్మాణం, ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల గ్రామ కమిటీల నిర్మాణం, మాదిగ విద్యార్థుల చదువుని ప్రోత్సహిస్తూ ఎవరైనా చదువు మధ్యలో మానేస్తే వారిని కాలేజీలో చేర్పించి చదువుని ప్రోత్సహించాలని తీర్మానం చేశారు. తలరాతలను మార్చేది విద్య ఒక్కటే అని నాయకులు పిలుపునిచ్చారు. ఈ 3 విషయాలనే కాకుండా మాదిగ ఉపకులాలు విద్య, ఉద్యోగ, సంక్షేమం, రాజకీయ రంగాలలో కూడా పోటీ పడాలని పిలుపునిచ్చారు. 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థినులైన కొవ్వాల శ్రీలక్ష్మి, బడపటి దుర్గా భవానీలను సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వాల నరసింహారావు, మొలగలపల్లి పెంటారావు, కొక్కరపాటి హరినాథ్ బాబు, కొవ్వాల శివప్రసాద్, కొవ్వాల ప్రశాంత్, తుంగా పెంటారావు, తుంగా నాగేంద్ర ప్రసాద్, కొవ్వాల రమేష్ పాల్గొన్నారు. 5 గ్రామాల్లో కూడా జెండా దిమ్మలు పడాలి. అదే విధంగా 5 గ్రామాల్లో కూడా గ్రామ కమిటీ, నూతన కమిటీల నిర్మాణం జరగాలి. మరి అదే విధంగా రేపు జూలై 7వ తారీఖు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మీరంతా కూడా కష్టపడి పనిచేసి ఈ మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముగించుకున్నాను. జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టిఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు గ్రంథాలయ డైరెక్టర్ దోసూరి సుబ్బారావు, నల్లమిల్లి రాజశేఖర్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. క్యాట్ వంశీ 35 ఆధ్వర్యంలో తెలుగు 2 రాష్ట్రాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనే తలంపుతో తొలిసారిగా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసినట్లు సుబ్బారావు తెలిపారు. వంశీ అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని వంశీ తెలియజేశారు. ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. ఈ బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేసుకున్నామంటే, ఒక తల్లి కడుపులోకి వెళ్ళి మనం వచ్చినాము. ఆ తల్లి బాధలు పడేటి చాలా మందికి ఏం జరుగుతాయని ఎలా ఉంటాయని తెలియదు. ఎందుకంటే 9 నెలలు ఆ తల్లి కడుపులో ఎన్నో కోరికలు, ఎన్నో కోరికలు ఎంత నొప్పి వచ్చినా గానీ, ఎంత బాధ వచ్చినా గానీ, నా కొడుకు నా బిడ్డ పుడతా నా సంతోషంతో వెయిట్ చేసుకుంటుంటే ఆ తల్లికి ఏమవుతుందంటే, ఒక రక్తం ప్యాకెట్ అంటే టైంకి డెలివరీ టైంకి రక్తం ప్యాకెట్ దొరకనందున పిడ్స్ రావడము, ట్రాన్సీ రావడము, లేకపోతే తల్లి చచ్చిపోతే బిడ్డ బతకడము, బిడ్డ బతకపోతే తల్లి చచ్చిపోవడము జరుగుతుంది. అంటే ఒక బిడ్డ భూమి మీద రావాలి, జీవితం చూడాలంటే తల్లి ఉండాలి. తల్లి లేని బిడ్డకి ఎన్ని బాధలు ఉంటాయో మనం చూస్తున్నాము. ఆ తల్లి లేకుండా బిడ్డ పుట్టడము, బిడ్డ 9 నెలలు అమ్మ కడుపుతో ఉండి తల్లి ఆ బిడ్డని బతికించుకోలేకుండా ఎన్నో బాధలు ఉంటాయి. ఎంతమంది చెప్పినా అర్థం కాదనమాట. అట్లాంటి బాధ రావద్దని చెప్పి నేను నా తమ్ముళ్ళతోని, నా వ్యవస్థని, నా అభిమానులు, నా కుటుంబంతోని ఒక 2 సంవత్సరాలు ఆలోచించి ఏ తల్లికి మా కనబడే నా తమ్ముళ్ళు కానీ, నా తమ్ముళ్ళ దోస్తులు కానీ, నా కుటుంబం కానీ, నా అభిమానులు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మాతోనే అయ్యేది మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం నాకు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మనకి నా అమ్మ నాన్న పుట్టినది. ఎందుకంటే నేను ఇక్కడ నేను తెలంగాణ పుట్టినా కాబట్టి, నా అమ్మ నాన్న పుట్టినది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఇది కులం కాదు, మతం కాదు, రాజకీయం కాదు, ఇది ఒక బిజినెస్ కాదు. ఇది ఒక అండ, ఒక బలము, ఒక నమ్మకము. నేనేమంటున్నా అంటే శ్రీ మా తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నమస్కారం, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మిమ్మల్ని చాలా మంది ప్రేమిస్తారు. ఆ ప్రేమించే వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు అంటే వాళ్ళ అమ్మ నాన్న కన్నా ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమించిన వాళ్ళకేనే మనము మీ బ్లెస్సింగ్ కావాలి మాకు. ఎందుకంటే సార్ ఇది ఒక బిజినెస్ కాదు, ఒక రాజకీయం కాదు సార్. ఎందుకంటే ఇది ఒక నొప్పి బాధ, ఒక తల్లి బాధ. ఈ తల్లి ఎవరికి చెప్పుకోలేదు. ఈ తల్లి బాధ తీర్చడానికి మేము తొలి చేస్తున్నాము. మీ అందరి మా బ్లెస్సింగ్ కావాలి. ఎందుకంటే మీరు బ్లెస్సింగ్ ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. దీన్ని మేము ముందుకు నడిపిద్దాం అనుకుంటున్నాము. నేను మీ సాయం కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సత్యప్రవళికల ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నందు స్కూల్ పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మణికంఠ మెడికల్ స్టోర్ సౌజన్యంతో స్కూల్ పిల్లలకు హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అందజేస్తారు. విద్యారోహిణి స్కూల్ కరెస్పాండెంట్ కొండేపల్లి రామకృష్ణ, రోటరీ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ఆవశ్యకమని, గతంలో కరోనా మహమ్మారి ఆరోగ్యంపై మనకు ఎన్నో జాగ్రత్తలు నేర్పిందని, భోజనానికి ముందు తదనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తద్వారా అనారోగ్య బారిన పడకుండా పౌరులంతా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. స్కూల్ పిల్లలకు హ్యాండ్ వాష్ నుంచి చేతులు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తదనంతరం మొక్కలు నాటారు. మన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారు మన ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము రూరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే కంటి వైద్య శిబిరాల దగ్గర నుంచి, ఆరోగ్య శిబిరాలు, మెగా మెడికల్ క్యాంప్స్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తున్న సందర్భంలో విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకురావడం, అలాగే ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో సివిక్ సెన్స్ కలిగి మన కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నప్పుడు మనందరం మన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్స్ ఏవైతే, ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఓపిస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం మెయింటైన్ చేసాం. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చేతులతో ముట్టుకోకుండా ఉండడం, ప్రతిసారి శానిటైజ్ చేసుకోవడం ఎలా అయితే చేసామో ఇది ప్రతినిత్యం చేయాలి. ఈరోజు హాస్పిటలైజేషన్ జరిగినప్పుడు హాస్పిటల్స్లో హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చులు ఎక్కువ. మనతో పాటు అటెండెంట్గా వచ్చేవాళ్ళు మనతో పాటు సఫర్ అయ్యే విధానం ఉంది. అలాగే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఫిట్ ఇండియాగా తయారు చేయడం కోసం లేకపోతే జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 15 రోజుల నుంచి అన్ని ఆఫీసెస్లో, ప్రభుత్వ కార్యాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ యోగా కాంపిటీషన్స్ పెట్టారు పిల్లలకి. అలాగే రాజకీయ నాయకులకు పెట్టారు. శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకి వరంగా ఇచ్చిన
ఒక అద్భుతమైన మన ఋషులు ఇచ్చింది ఏంటంటే ఒక సిస్టమ్, ఎక్సర్సైజ్ సిస్టమ్. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఆసనం ద్వారా మనం నివారణ చేసుకోవచ్చు. దానితో పాటు ఎక్స్టర్నల్గా మనం పారిశుధ్యాన్ని పాటించాలి. చదువుకునే పిల్లలే ఈ దేశానికి రేపు దిక్సూచిగా మారుతున్న సందర్భంలో మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రచారం చేస్తూ ఈ శానిటైజేషన్ పట్ల మీరు ఇనిషియేషన్ తీసుకుంటారనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ వారు మన పెనుమూర్తి సురేష్ గారు ఇక్కడికి వచ్చి సంధ్య అండ్ సురేష్ దంపతులు ఈ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ మీకు శాంపుల్గా ఇవి ఇచ్చారు. ఇక నుంచి ఏం చేయాలి, ఇది వాడిన తర్వాత ఎవ్రీడే మనం దాన్ని ఫాలో చేయాలి. దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తే ఉపయోగం లేదు, తర్వాత మనం కొనుక్కోకపోయినా ఉపయోగం లేదు. ఒక అలవాటుని మనం మైండ్లోకి తీసుకురావడం, అలవాటు ద్వారా అభివృద్ధిని సాధించడం, అలవాటు ద్వారా సురక్షితంగా బతకడం, అలవాటు ద్వారా మన యొక్క భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా మార్చుకోవడం. ఇవి ప్రాథమికమైన లక్ష్యాలు. ఈ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మనం ఫాలో చేస్తూ వెళ్ళాలి. మనం కూడా మన పాఠశాల తరఫున ఆపరేషన్ సిస్టమ్స్ అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము. మరి ముఖ్యంగా రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున, మన ప్రాంతం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ద్వారకా తిరుమల ఆలయంలో 2000 రూపాయల టికెట్ల వివాదం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కొత్తగా అమలు చేస్తున్న విధానంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2000 రూపాయల ప్రత్యేక టికెట్ తీసుకున్న వారికే అనిమిటి మండపంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తున్నారని, సాధారణంగా 200 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులను మండపంలోకి అనుమతించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారులతో వచ్చే కుటుంబాలు భక్తులు నడిచే మార్గంలోనే కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అంతేకాకుండా 200 రూపాయల టికెట్ తో ఎవరైనా అనిమిటి మండపంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సెక్యూరిటీ అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు 2000 రూపాయల టికెట్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, లేకపోతే మండపంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని చెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అరగంట మాత్రమే జరిగే కార్యక్రమానికి 2000 రూపాయలు వసూలు చేయడం ఏ నిబంధనల ప్రకారం జరుగుతోంది? ఈ వసూళ్లకు దేవాదాయ శాఖ లేదా ట్రస్ట్ బోర్డు అధికారిక అనుమతి ఉందా? వసూలు చేస్తున్న నిధులు ఏ ఖాతాలో జమ అవుతున్నాయి అనే ప్రశ్నలకు ఆలయ యాజమాన్యం సమాధానం చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, అవసరమైతే స్వతంత్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ శాఖ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ దొమ్మేటి సత్యనారాయణ, సెక్రటరీ గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. పలువురు ఆయనకు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరిని వామశెట్టి సుభాష్ సాదరంగా ఆహ్వానించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని సత్యనారాయణ, రాంబాబులు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నట్లు తెలిపారు. తొలుత ఆలయంలో పూజలు చేసినట్లు చెప్పారు. ఇద్దరు మహిళలను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడిన తుపాకుల ధృవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కైకలూరు ప్రాంతంలో జరిగిన 2 చోరీల విషయాలను ఎస్పీ కొమ్ము ప్రతాప్ శివకిషోర్ వివరించారు. ఒంటరి వృద్ధ మహిళలపై దాడి చేసి బంగారపు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు ధృవీకరించారు. ఒక ముసలి వారిని మీద దాడి చేసి, అమాయకపు మహిళలు, వాళ్ళు వృద్ధ మహిళల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇట్లా తీసుకొని అవసరాలకు వాడుకోవడం కోసం ఈ హత్యలు చేసే ఈ తుపాకుల ధృవంత్ అనే అతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇది మన కైకలూరు టౌన్ లో ఈ మృతురాలు మార్పిన వరలక్ష్మి, ఆమె వయసు ఒక 46 సంవత్సరాల ఆమెకి ఆ కేసు ఒకటి. తర్వాత ఆ లేడీని ఇయర్ పాడ్స్ అనే నెపంతో ఆ ఇంటి దగ్గర వచ్చి తన అందరికీ తెలిసిన వాడే, ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో ఆ వార్డులో అందరికీ తెలిసిన వాడే, ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. ఈ ముసలాళ్ళకి కొంచెం సహాయం చేయడమో లేకపోతే ముసలి వాళ్ళ దగ్గర కొంచెం మన వాళ్ళు వాళ్ళతో ఉన్న పరిచయాల ద్వారా ఇంటి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఆల్కహాల్ కి దానికి కూడా అడిక్ట్ అయ్యి, ఇలాంటి వృద్ధ మహిళలు అయితే అనుమానం ఉండదు, వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్నాక ఎవరికి
వృద్ధ మహిళ కాబట్టి చనిపోతే అనుమానం రాదు. ఈ 2 కారణాలతోటి ఈ వృద్ధ మహిళని లక్ష్యం చేసుకొని ఇతను చంపేసి ఆమె దగ్గర ఉన్న 3,10,000 విలువైన బంగారు ఆభరణాలు, క్యాష్ తీసుకున్నాడు. ఆ కేసుని మన దృష్టికి రాగానే 112 కాల్ ద్వారా ఎమర్జెన్సీ నెంబర్ కి ఎప్పుడైతే ఫోన్ చేశారో 7 నిమిషాల్లో మన కానిస్టేబుల్ అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంకో 10-15 నిమిషాల్లో మన సిఐ గారు కూడా వెంటనే అక్కడ వెళ్ళి నిందితుడిని ఇమీడియట్ గా ట్రేస్ చేసుకొని, అక్కడ సీసీటీవీ కెమెరా అది లేకపోయినా అక్కడ ఉన్న లక్షణం బట్టి, అక్కడ ఏరియాలో ఉన్న స్థితిగతులను బట్టి ఇమీడియట్లీ అతన్ని ట్రేస్ చేసుకొని, అతను చేసిన ఆ ఒక్క నేరమే కాకుండా ఇతను ఇంకా వేరే నేరాలు ఏం చేసి ఉండొచ్చు అనేది విచారిస్తూ, నెక్స్ట్ ఇంకొక లేడీ కూడా చనిపోయింది అక్కడ, చిత్తూరి సత్యవతి. ఈమె 60 సంవత్సరాలు. ఈమెను కూడా అట్లాగే టీవీ బాగా చేయిస్తాము అని చెప్పి ఆమె పిలిచేస్తుంది. మామూలుగా ఊర్లలో వాళ్ళకి ఏదైనా బాగాలేనప్పుడు లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముసలి వాళ్ళు అక్కడ ఉన్న యువకుల హెల్ప్ తీసుకోవడం సహజము. వీడి హెల్ప్ కూడా అట్లా తీసుకున్నప్పుడు అదును చూసుకొని ఆమెను కూడా వీడు చంపేయడము. ఆమె ఒంటరిగా నివసిస్తుంది. తర్వాత రోజు ఎవరో మీటర్ కోసం వెళ్ళినప్పుడు ఆమె మృతురాలుగా గుర్తిస్తారు. ఈ గాయాలు పెద్ద ఇట్లాంటివన్నీ లేనందుకు పైకి కనపడినంత ముసలాం చనిపోయి దానికన్నా వాళ్ళు కూడా దాన సంస్కారాలు చేస్తారు ఆమెకి. సో ఆ కేసు కూడా ఇప్పుడు డిటెక్ట్ అయింది. సో ఈ 2 మర్డర్స్ చేసిన ఈ తుపాకుల ద్రవంతిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక ఆమె దగ్గర కొట్టేసిన చెవిదుద్దులు కూడా రికవర్ చేశారు. ఆమె దగ్గర ఉన్న సొమ్ము కూడా కంప్లీట్ గా రికవర్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే వృద్ధుల్ని మీద టార్గెట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్లు చూస్తాము. రీసెంట్ గా కూడా మీరు చూసారు, చాలా వరకు యావజ్జీవ కారాగార శిక్షలు పడేటట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలను పోలవరం నియోజకవర్గం సెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బొడ్డాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పోలవరం నియోజకవర్గం సెట్టిపల్లి సంఘం కన్వీనర్ పిల్లి అరవాలరాజు పారిశుద్ధ్య సిబ్బందిచే కేక్ కట్ చేయించి మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ సామాజిక ఆరోగ్య కేంద్రం పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలవరం మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా మంత్రి సుభాష్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్మిక సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల గోపాలకృష్ణ, టీడీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు కప్పల జోషి, సెట్టిబల్జ సంఘం మండల గౌరవ అధ్యక్షుడు పితాని రవిశంకర్, మండల సెట్టిబల్జ సంఘం అధ్యక్షుడు సమ్మంగి సత్యనారాయణ, కార్యదర్శి జుత్తిక సుధాకర్, మేకరపోయిన సత్యనారాయణ పాల్గొన్నారు. ఏదైతే ఉన్నారో వాజనేని సుభాష్ గారు సంఘాల మీద పోరాడి ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ సంఘాలు ఏర్పాటు చేయమని ఎప్పుడో 2018 నుంచి ఆయనతో మేము సైనికులా పనిచేస్తున్నాము. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత మంత్రివర్యుడు అయిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు ఎస్ఐఎఫ్ అని ఒక సంస్థ ఏర్పాటు చేశారు, సత్యం ఫౌండేషన్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఆ దిశగా సేవా క్రమంలో ప్రతి మండలం, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో వారి యొక్క సైనికులు 9,000 మంది ఉన్నాం. ఆ 9,000 మంది సైనికులు వాళ్ళ గ్రామాల్లో సేవా కార్యక్రమం చేసుకుంటారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం సిహెచ్సిలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సెట్టిపల్లిజ సంఘం పోలవరం నియోజకవర్గం అలాగే ఎన్డీఏ కూటమి తరఫున కూటమి నాయకులు అందరూ కలిసి వారి యొక్క సుభాష్ గారి యొక్క జన్మదినాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జన్మదిన కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన ఏదైతే కార్మిక శాఖని చూస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఈ కేక్ కటింగ్ అనేది చేయించడము, అలాగే వారందరికీ కూడా నూతన వస్త్రాలని అందించడం అనే కార్యక్రమాన్ని ఇక్కడున్న పోలవరం నియోజకవర్గంలో ఉన్న సెట్టిపల్లి సంఘం కన్వీనర్ పిల్లి అరవాలరాజు గారు, అలాగే రవికుమార్ గారు, సత్యనారాయణ గారు, సమ్మంగి కృష్ణ గారు వీళ్ళందరూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం కేక్ కటింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులుగా ఉంటూ ఆయన ప్రవృత్తి అంటే రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ సేవాభావం, ఎవరు ఆయన్ని పిలిచినా సరే ఏ పని అడిగినా సరే తక్షణమే స్పందించి ఆ పని అయ్యేంత వరకు దాని మీద మానిటరింగ్ చేస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటూ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఒక డైనమిక్ లీడర్గా పనిచేస్తున్న ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. వారి యొక్క నాయకత్వ పటమికి జేజేలు పలుకుతూ ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షల్ని హృదయపూర్వకంగా మన ఎన్డీఏ కూటమి తరఫున అలాగే సెట్టిపల్లిజ సంఘం పోలవరం కాన్స్టిట్యున్సీ తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అరవాలరాజు గారిని కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను పంపిణీ చేశారు. ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విద్యార్థులకు అవసరమైన నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, డిక్షనరీ, బ్యాగ్స్, షూ, టై ఉచితంగా అందిస్తుందని అన్నారు. విద్యార్థులు వీటి సహాయంతో చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తాను ప్రపంచానికి తెలియజేశారని, ఇక్కడ చదివిన 2 పిల్లలకు IIIT సీట్లు రావడం దీనికి నిదర్శనమని అన్నారు. టీడీపీ టౌన్ సెక్రటరీ కోనేటి చంటి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన ప్రతి వస్తువుని ఉచితంగా అందజేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. మసీద్ కమిటీ అధ్యక్షులు పఠాన్ యాకూబ్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుంటేనే అభివృద్ధి సాధిస్తారని, గొప్ప ఉన్నత స్థానాలకు చేరుకుని దేశ విదేశాలలో స్థిరపడే అవకాశం ఉందని, అందుకే బాల్యంలో చక్కగా చదువుకోవాలని సూచించారు. సొసైటీ డైరెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ పుస్తకాలను గౌరవించుకోవాలని, వాటిని అనవసరంగా చింపటం, పడేయడం వంటి పనులు చేయకూడదని, ఈ విద్యా సంవత్సరం అయ్యేంత వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్ర తెలుగు మహిళా డైరెక్టర్ గుల్లపూడి శ్రీదేవి మాట్లాడుతూ పుస్తకాలే నిజమైన నేస్తాలని, పుస్తకాలను ప్రేమించగలిగితే అది మనల్ని ఉన్నత స్థానాలలో నిలబెడుతుందని, పుస్తకాలతో స్నేహం చేయాలని తెలిపారు. టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎన్ జగత్ మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని, అప్పుడు ఇన్ని వసతులు లేవని, పాఠ పుస్తకాలతో చదువుకున్నామని, ఇప్పటి విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, చక్కటి మధ్యాహ్న భోజనం, అనేక వసతులతో కూడిన భవనాలలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీనా మాట్లాడుతూ పుస్తకాలు మన జీవితానికి వెలుగు బాటలని, అవి మనల్ని విజయ పథంలో నడిపించడమే కాకుండా మార్గదర్శకంగా నిలుస్తాయని, అందుకే పుస్తకం వలన విజ్ఞానం, విజయం లభిస్తాయని తెలిపారు. వాతావరణం కానీ పిల్లలు నడవడికలు అలాగే ఎడ్యుకేషన్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చిక్కల్సన్నీ కూడా సమకూర్చి అందించడం చాలా సంతోషకరం. అలాగే నేచర్ గారు చెప్పినట్టు మా చిన్నతనం లాంటివి ఏమీ లేవు. ఏదో వచ్చాము, వెళ్ళాము, చదువుకున్నాం అంతవరకే. ఇప్పుడు ఉన్న స్టూడెంట్ కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే చక్కగా మల్టీ కలర్ బుక్స్ ఇచ్చారు. నాకు తెలిసి గతంలో ఎప్పుడు లేవు, కలర్ బుక్స్ ఇచ్చారు. చక్కగా చాలా క్వాలిటీగా ఉన్నాయి చూసాను. బ్యాగుల విషయంలో కానీ మిడ్ డే మీల్ భోజనాలు కూడా నిజంగా వాస్తవంగా ఆ రోజుల్లో ఏం లేవు సౌకర్యాలు. మేము ఇంటి దగ్గర నుంచి 4-5 కిలోమీటర్ల మధ్యలో వచ్చేవాడు. ఈరోజు మీకు ఆ పరిస్థితి కాదు. సైకిల్ ఇస్తున్నారు. నాకు రాబోయే రోజుల్లో సైకిల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. గతంలో వచ్చిన సైకిల్ రాబోయే రోజుల్లో చక్కగా మా గురువుల పట్ల, మీ స్నేహితుల పట్ల మర్యాదగా కలిగండి, చక్కగా మాట్లాడండి. బ్యాడ్ వర్డ్స్ ఏది కూడా బూత్ మాటలు మాట్లాడడం కానీ కూడా అవి నేర్చుకోకండి. మీ పక్కన ఉంటే ముందు శుభ్రంగా మాట్లాడండి, ఆటోమేటిక్గా అందరితో అదే వస్తుంది. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా చక్కగా బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలి. మనసారా కోరుకుంటాం. తెలుగుదేశం నాయకులకి, అలాగే స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి పేరు తీసుకున్నా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క స్టూడెంట్ కూడా చదువు మీద దృష్టి పెట్టండి. మీ తల్లిదండ్రులు మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ పంపిస్తున్నారు. స్కూల్కి వచ్చిన తర్వాత మీ యొక్క టీచర్స్ చెప్పినటువంటి ప్రతి అక్షరాలనే మీరు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో నేర్చుకుని తక్కువ మాటలు విని, లేకుంటే మీరు అల్లర్చల్లాగా మీరు వ్యవహరిస్తే మీ యొక్క చదువు విలువ మీకు ఇప్పుడు తెలియదు. భవిష్యత్తులో మీకు చదువు విలువ అనేటువంటిది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క పాప బాబు, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీచర్స్ చెప్పే ప్రతి అక్షరాన్నే మీరు క్రమశిక్షణతో విని మీరు ముందుకే సాగాలని నా కోరిక. అంతేకాదు మన గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మీరందరూ కూడా చక్కగా చదువుకుని విద్యావంతులయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నమస్కారం అండి. ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ మీరు ఉపయోగించుకుని మంచి మంచి ర్యాంకులు కొడతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువైనా సరే విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి అటు తెలుగు ఇటు ఇంగ్లీష్లో కూడా బ్యూటిఫుల్ నోట్స్ అవి కొత్త డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి మన దగ్గర క్లాస్ రూమ్స్ నేను చూసి చాలా బాగుపడతాను. ఏంటంటే తెల్లారేటప్పటికి మన రూమ్స్ అంతాను మీరు పేజీలు చింపేసి పడేస్తుంటారు. పిక్చర్లు ఎన్ని పేజీలు వస్తుంటాయో
ఆ పుస్తకం తయారవ్వాలంటే మనం చెట్లు నరకాలి. చెట్లు నరికితే మనం చూస్తున్నాం కదా ఎంత ఏడి అనిపిస్తున్నాం మనం. కాబట్టి ఒక్క పేజీ కూడా వేస్ట్ అవ్వకూడదు, దయచేసి గమనించండి. అందులో అది ఫ్రీగా వచ్చింది అయినప్పుడు కూడాను అది చెట్టు నుంచి వచ్చింది. మనం వేస్ట్ చేస్తున్నాం అంటే చెట్టుని పచ్చని చెట్లు నరికేస్తున్నాం అని అర్థం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నష్టపోయిన తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటున్న జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ తనఖా బాధితులు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పై దృష్టి కేంద్రీకరించాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజ్యోతి. బొట్టాయిగూడెం రామచంద్రపురంలో ఘనంగా జరిగిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వామిశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు. ద్వారకా తిరుమలలో 2000 రూపాయల టికెట్ వ్యవహారంపై నిరాశనకు గురవుతున్న భక్తులు, అన్నప్రాసనలతో సామాన్యులకు న్యాయం చేయాలంటున్న భక్తులు. కైకలూరులో జరిగిన ఒంటరి వృద్ధ మహిళల హత్య, దోపిడీ కేసులను ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్. వార్తలు సమాప్తం. నమస్కారం.